గుండాల అనే ఊరిలో ఉన్న అడవి ప్రాంతంలో చీకటి ముసురుకుంది. అమావాస్య కావడంతో ఎటు చూసినా కారు చీకటి రాజ్యం ఏలుతోంది. గాలి కూడా స్తంభవించిపోయినట్లు నిశ్శబ్దంగా ఉంది. ఊరిలోని గొర్రెలను ఏవో వింత జంతువులు తింటున్నాయని రాము, సోము, కృష్ణ తమ గొర్రెల మందను ఒకే చోట చేర్చి అందుకే ఈసారి ఆ ముగ్గురు కాపలాకి వచ్చారు. ఆ వింత జంతువులు ఏంటో అని తెలుసుకొని వాటిని చంపేయడానికి ఆ ముగ్గురు ఈరోజు కాపలాకి వచ్చారు. ముగ్గురు కలిసి మంట వేసుకొని కూర్చున్నారు. కాని వారి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. రాత్రి గడుస్తున్న కొద్దీ చుట్టుపక్కల వాతావరణం భయంకరంగా మారుతోంది. ఆ మంట వెలుతురులో వారి నీడలు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఇక రాత్రి 10 గంటల తర్వాత దూరం నుండి కుక్కల ఏడుపులు వినిపిస్తున్నాయి. సాధారణంగా మొరిగే కుక్కలు ఈ రోజు వింతగా ఆకాశం వైపు చూస్తూ దీనంగా ఏడుస్తున్నాయి. ఆ చప్పుడు వింటేనే ఒళ్ళు గుగ్గురు పొడుస్తోంది. రేయ్, ఈ కుక్కలేంట్రా అలా ఏడుస్తున్నాయి అని కృష్ణ గజగజ వణుకుతూ సోముని ఇలా అడిగాడు. సోము ఏమీ మాట్లాడకుండా గుడ్డలిని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కూడా భయం స్పష్టంగా కనిపిస్తోంది. గొర్రెలు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాయి. అవి కూడా ఒకదానికొకటి దగ్గరగా జరిగి భయంతో అరుస్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో గొర్రెల అరుపులు, కుక్కల ఏడుపులు కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇంకా భయంకరంగా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక రకమైన కుళ్ళిన మాంసం వాసన రావడం మొదలైంది. అది భరించలేనంత దారుణంగా ఉంది. రాము తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేసి చుట్టూ చూశాడు. కాని అక్కడ ఏమీ కనిపించలేదు. కాని ఆ కారు చీకట్లో ఎక్కడో 2 ఎర్రటి కళ్ళు మెరుస్తున్నట్లు అతనికి కనిపించింది. అవి మనిషి కళ్ళు కావు. ఆ ఎర్రటి కళ్ళు క్షణంలో మాయమైపోయాయి. మళ్ళీ మళ్ళీ వేరే దిశలో కనిపిస్తూ వారిని ఇంకాస్త భయపెడుతున్నాయి. హే, ఎవరక్కడ? మర్యాదగా బయటికి రండి అని రాము గట్టిగా అరిచాడు. కాని అక్కడ నుండి సమాధానం రాలేదు. కేవలం పొదల నుండి ఏదో భారీ వస్తువు కదులుతున్న శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ గొర్రెల మంద మధ్యలో ఉన్న ఒక పెద్ద గొర్రె ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి పక్కన ఉన్న పొదల్లో కింద పడిపోయింది. ఆ గొర్రె అరిచేలోపే దాని గొంతు ఎవరో గట్టిగా పిసికినట్టు నిశ్శబ్దం అయిపోయింది. ఆ గొర్రె రక్తం ఈ ముగ్గురు పెట్టుకున్న మంట మీద పడ్డాయి. ఆ ముగ్గురు స్నేహితులు బిత్తరపోయి ఆ దిశగా చూశారు. అక్కడ నీడలాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఆ ఆకారాలు మనుషుల కంటే పొడవుగా, చేతులు నేలకు తగిలేలా చాలా వికృతంగా ఉన్నాయి. అమావాస్య రాత్రి కదా, ఇవి ఖచ్చితంగా దయ్యాలే అని ఆ ముగ్గురికి అర్థమైపోయింది. రే, పారిపోదాం పదండ్రా అని కృష్ణ గట్టిగా అరిచాడు. ఏదో శక్తి వారి కాళ్ళను కట్టేసినట్లుగా ఉంది. అప్పుడు ఆ చీకటి నుండి ముగ్గురు దయ్యాలు మెల్లగా మంట వెలుతురులోకి రావడం మొదలుపెట్టాయి. వాటి ముఖాలు సగం కాలిపోయి ఉన్నాయి. నోటి నుండి రక్తం కారుతూ గొర్రె మాంసం ముక్కలు వేలాడుతున్నాయి. ఆ దయ్యాలు వికటంగా నవ్వుతూ ముగ్గురు స్నేహితుల వైపు అడుగులు వేయడం ప్రారంభించాయి. ఆ నవ్వు వింటుంటే చెవుల్లో రక్తం వస్తుందేమో అన్నంత భయంకరంగా ఉంది ఆ శబ్దం. ఇక రాము చేసేదేం లేదని దైవ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కాని ఆ దయ్యాలు అవేమీ పట్టించుకోకుండా దగ్గరికి వస్తున్నాయి. సోము తన చేతిలో ఉన్న గుడ్డలిని ఒక దయ్యం వైపు విసిరాడు. కాని దయ్యానికి ఏమీ కాలేదు. కాని అది మరింత కోపంతో సోము వైపు దూసుకు వచ్చింది. సోమును గాలిలోకి ఎత్తి పక్కన ఉన్న చెట్టుకు బలంగా కొట్టింది. అతను స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఇప్పుడు రాము, కృష్ణ మాత్రమే మిగిలారు. వారు వెనక్కి జరుగుతూ ఒక పెద్ద బండరాయిని ఆనుకున్నారు. దయ్యాలు వారిని చుట్టుముట్టాయి. తప్పించుకోవడానికి ఎటువంటి దారి లేకుండా పోయింది. వారి ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయని వారు భావించి వారి కళ్ళు గట్టిగా మూసుకున్నారు. అమ్మా ఎల్లమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి అని రాము గట్టిగా కేకలు వేశాడు. ఆ అరుపు ఆ అడవి అంతా ప్రతిధ్వనించింది. పిడుగుపడినంత శబ్దం వచ్చింది. భూమి కంపించడం మొదలైంది. గాలి దిశ ఒక్కసారిగా మారిపోయి సుడిగాలిలా వీచింది. ఆ దయ్యాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. వెనక్కి తిరిగి భయంతో అరుస్తూ అటు ఇటు చూడసాగాయి.
ఎక్కడో దూరం నుండి గజ్జెల సవ్వడి వినపడటం మొదలైంది. ఆ సవ్వడి మెల్లగా దగ్గరికి వస్తోంది. ఆ సవ్వడి వింటుంటే ఏదో దైవిక శక్తి వస్తున్నట్లు ఆ ముగ్గురికి అనిపించింది. చీకటిని చీల్చుకుంటూ ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షమైంది. ఆవిడ చేతిలో త్రిశూలం ఉంది. కళ్ళు అగ్నిగోళలా మండుతున్నాయి. మెడలో పుర్రెల దండ ఉంది. అమ్మవారి ఉగ్రరూపం చూసి ఆ దయ్యాలు వణికిపోతూ వెనక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాని ఎల్లమ్మ తల్లి ఒక అడుగు ముందుకు దూకి తన త్రిశూలంతో ఒక దయ్యం గుండెలో పొడిచింది. ఆ దయ్యం భయంకరంగా అరుస్తూ మంటల్లో కలిసి బూడిద అయిపోయింది. ఆ మిగిలిన 2 దయ్యాలు ప్రాణభయంతో అడవిలోకి పరిగెత్తడానికి సిద్ధమయ్యాయి. ఎల్లమ్మ తల్లి తన త్రిశూలాన్ని గాలిలోకి విసిరింది. అమ్మవారు గంభీరమైన సర్వంతో, నా బిడ్డలను తాకే ధైర్యం ఎంతరా మీకు అని గర్జించింది. ఆ దయ్యాలు క్షమించమని వేడుకొన్నాయి. కాని అమ్మవారి ఆగ్రహం తగ్గలేదు. ఆవిడ తన చేతిలో ఉన్న మంత్రాన్ని చదవగా ఆ దయ్యాలు శాశ్వతంగా అంతమైపోయాయి. ఆ దయ్యాలు అంతమయ్యాక వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారింది. ఆ కుళ్ళిన వాసన పోయి పవిత్రమైన ధూపం వాసన వచ్చింది. ఎల్లమ్మ తల్లి మెల్లగా రాము, కృష్ణ వైపు తిరిగి చూసింది. ఆవిడ కళ్ళల్లో ఇప్పుడు శాంతి కనిపిస్తోంది. స్పృహ తప్పి పడి ఉన్న సోము దగ్గరికి వెళ్లి ఆ తల్లి చెయ్యి అతని తల మీద ఉంచింది. సోము వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. అతని గాయాలన్నీ మాయమైపోయాయి. ఆ ముగ్గురు స్నేహితులు అమ్మవారి పాదాల మీద పడి ఏడవడం మొదలుపెట్టారు. తల్లి, మమ్మల్ని ప్రాణాలతో కాపాడావు, నీకు రుణపడి ఉంటాము అని మొక్కుకున్నారు. ఎల్లమ్మ తల్లి వారితో ఇలా అంది, బిడ్డలారా, భయపడకండి. దుష్టశక్తులు ఎప్పుడు మంచిని గెలవవు. ఈ అమావాస్య రాత్రి గడిచే వరకు మీరు ఇక్కడే ఉండండి, నేను మీకు తోడుగా ఉంటాను అని అభయమిచ్చింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం వారు మంట చుట్టూ కూర్చున్నారు. ఇప్పుడు వారికి ఎటువంటి భయం లేదు. గొర్రెలు కూడా ప్రశాంతంగా పడుకున్నాయి. ఆ రాత్రి వారు అమ్మవారి నీడలో సురక్షితంగా గడిపారు. తెల్లవారుజామున వెలుతురు రాగానే అమ్మవారు మెల్లగా మాయమైపోయింది. ఉదయాన్నే సూర్యకిరణాలు భూమిని తాకగానే ఆ ప్రాంతం అంతా ఎంతో ప్రశాంతంగా కనిపించింది. ఆ ముగ్గురు స్నేహితులు ఉదయాన్నే నిద్రలేచి ఊరి వైపు బయలుదేరారు. దారిలో వారు వెళ్తుండగా జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో అని చర్చించుకుంటున్నారు. కానీ వారి మనసులో ఎల్లమ్మ తల్లి పట్ల అంచలమైన భక్తి ఏర్పడింది. ఆ ఊరి జనం వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గొర్రెలను తిని వింత జంతువు దొరికింది కావచ్చు అనుకుంటూ రాత్రి ఏం జరిగిందో అని ఆరాటపడుతూ ఎదురు చూస్తున్నారు. ఊరిలోకి వెళ్ళగానే ప్రజలందరూ వీరిని చుట్టుముట్టి, రాత్రి అక్కడ ఏమైంది, గొర్రెల క్షేమమేనా అని అడిగారు. రాము జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు. దయ్యాల రాక నుండి ఎల్లమ్మ తల్లి కాపాడటం వరకు అంతా చెప్పాడు. మొదట కొందరు అస్సలు నమ్మలేదు. కాని సోము ఒంటి మీద ఉన్న గుర్తులు చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఊరి పెద్దలు వెంటనే అమ్మవారి గుడికి వెళ్లి శాంతి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుండి ఊరిలో ప్రతి అమావాస్యకు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయడం ఆచారంగా మారింది. ఆ దయ్యాల భయం పోయి ఊరంతా మళ్లీ సంతోషంగా ఉంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ అడవి ప్రాంతానికి వెళ్లాలంటే ఎవరూ భయపడలేదు. ఎందుకంటే అక్కడ ఎల్లమ్మ తల్లి కాపలా ఉంటుందని అందరికీ నమ్మకం కలిగింది. రాము, సోము, కృష్ణలు కూడా తమ పనిని కొనసాగించారు. కాని ఎల్లప్పుడూ అమ్మవారిని స్మరించుకుంటూనే ఉండేవారు. ఆ అమావాస్య రాత్రి వారి జీవితాల్లో ఒక మరపురాని పాఠంగా మిగిలిపోయింది. మనిషికి ధైర్యం ఉంటే, దైవబలం తోడైతే ఎలాంటి ఆపదనైనా జయించవచ్చని వారు గ్రహించారు. ఆ ముగ్గురి స్నేహం మరింత బలపడింది. ఊరిలో వారు ధైర్యవంతులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ ప్రాంతంలో ఒక చిన్న ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి అమావాస్య రాత్రి అక్కడ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. బాటసారులకు ఆ విగ్రహం ఒక భద్రతను ఇస్తుంది. కుక్కలు కూడా ఇప్పుడు అక్కడ ఏడవటం మానేశాయి. ఎంతో ప్రశాంతంగా తిరుగుతున్నాయి. దయ్యాలు మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరి పొలిమేరలోకి రాలేదు. అమ్మవారి ఉగ్రరూపం వాటిని తరిమికొట్టింది. గొర్రెల కాపరులు ఇప్పుడు నిర్భయంగా తమ మందలను అడవికి తీసుకెళ్తున్నారు. ఈ కథ తరతరాలుగా ఆ ఊరిలో చెప్పుకుంటూనే ఉన్నారు. ఇలా
ఆ అమావాస్య రాత్రి జరిగిన భయంకరమైన దయ్యాల దాడి సుఖాంతమైంది. ఎల్లమ్మ తల్లి దయ వల్ల ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడడమే కాకుండా ఆ ఊరికి రక్షణ దొరికింది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు అనేది ఒకటి ఉంటుందని ఈ కథ నిరూపించింది. భక్తి, ధైర్యం ఉన్న చోట దుష్టశక్తులు తలవంచక తప్పదు. నేటికి ఆ ఊరి ప్రజలు అమావాస్య రాత్రి ఎల్లమ్మ తల్లిని స్మరిస్తూ సుఖంగా నిద్రిస్తారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.